డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మూడో రోజు కవితను ఈడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. 2 రోజులుగా ఆప్ పార్టీ ఫండింగ్ పై విచారించిన ఈడీ కవిత విచారణ కేసు దర్యాప్తుపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నైలో సోదాలు చేపట్టామని, ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, కవిత సహా ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో 128.79 కోట్ల నగదు సీజ్ చేశామన్న ఈడీ హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని చెప్పింది. ఆప్ నేతలతో కలిసిన కవిత అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. కవిత అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్పై కూడా ఈరోజు విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మూడో రోజు కవితను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 2 రోజులుగా ఆ పార్టీ ఫండింగ్ పై విచారించిన ఈడీ కవిత విచారణ కేసు దర్యాప్తుపై ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ వెల్లడించింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత నేడు మూడో రోజు విచారణ ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 7 రోజుల ఈడీ కస్టడీలో ఉన్న కవిత నేడు మూడో రోజు ఆమె విచారణ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక ఈ లిక్కర్ సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటి దానిలో మొత్తం ఈడీ ఆమెను ప్రశ్నిస్తుంది. నేడు కవితపై దాదాపు ఈడీ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ కూడా జరగనుంది. ఈడీ సమన్లను కవిత సవాల్ చేసింది. కవిత పిటిషన్ పై నేడు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం కూడా విచారించనుంది. అలాగే మరోవైపు నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మూడో విచారణలో గత 2 రోజులుగా ములాఖాత్ లో కవితను కలుస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే 128.79 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసింది ఈడీ. అలాగే కవిత అరెస్ట్ పై ఈడీ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు. ఆస్తుల జప్తును ఆమోదించిన అడ్judicating అథారిటీ మొత్తాన్ని కూడా ఈ అడ్judicating అథారిటీతో 120 కోట్లు అంటే దాదాపు ఇది కూడా ఒక సంచలనం అని చెప్పొచ్చు. మద్యం విధానం రూపకల్పనలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కలిసి కుట్రలు చేసినట్టుగా ఈడీ ఒక దాదాపు క్లారిటీకి వచ్చేసింది. ఇక ఈ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పడంలో కవిత కీలక పాత్ర పోషించినట్టుగా కూడా ఈడీ నిర్ధారించింది. ఈ మొత్తం హోల్సేల్ వ్యాపారాల నుంచి కూడా ఇప్పించేందుకు ఇదంతా కూడా ఈ పథకం చేసినట్టుగా తెలుస్తుంది. తిరిగి ఆ డబ్బును లాభాలకు రాబట్టేందుకు కూడా మరిన్ని కుట్రలు పడినారు. 100 కోట్ల రూపాయలు అయితే వద్దు. అలాగే ఈ కేసులో మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు. 249 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్, 5 సప్లిమెంటరీ కంప్లైంట్స్ మొత్తం కూడా ఫైల్ చేశారు. కవిత 7 రోజుల కస్టడీలో ఉంది. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారని ఈడీ చెప్పింది. ఇప్పటికే కేటీఆర్ పైన కూడా కేసు నమోదైన విషయం కనిపించింది. సో మొత్తానికి ఈ కవిత పిటిషన్, అలాగే ఈ రోజు తనను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కవిత ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో అది కూడా నేడు విచారణకు రానుంది. ప్యారలల్ గా రెండు కూడా, ఒకటి కవిత పిటిషన్, మరోవైపు ఈడీ విచారణ, రెండు కూడా సమానంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఇటు ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి కనిపించింది. దాదాపు లీగల్ టీం అంతా కూడా ఢిల్లీలో ఉంది. అయితే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే లేఖల రూపంలో ఎప్పటికప్పుడు సంచలనాలు సృష్టించినటువంటి దాదాపు సుఖేష్ చంద్రశేఖర్ నాయుడు, ఆయన కూడా జైలు నుంచి ఒక లేఖను కూడా, సంచలన లేఖను విడుదల చేశారు. కవిత అక్కయ్య అంటూ సంబోధిస్తూ తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. లిక్కర్ కుంభకోణం కేసులో నిజం రుజువైంది. బూటప్ కేసులో రాజకీయ ప్రతీకారమని ఇన్నాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కవిత చేసిన వాదనలన్నీ అబద్ధమని రుజువైంది. ఇన్నాళ్ళు కవిత ఇదంతా అక్రమ అరెస్టు, ఇప్పటికీ తాను అరెస్ట్ అయిన విషయాన్ని కూడా ఖండించగా దానికి కట్టుబడిదాకా సుప్రీం కోర్టులో దానికి ఈడీ అధికారి పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇవన్నీ కూడా ఒక లిస్టులు చేసుకుని సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖ వెల్లడించారు. కవితకయ్య అంటూ ఈ లిక్కర్ కుంభకోణం కేసులో దాదాపు నిజమైతే రుజువైంది, ఇక కర్త కర్మ క్రియ నువ్వే అనేటట్టుగా ఆయన ఒక లేఖ రాశారు.
ఇన్నాళ్ళు ఈ కేసులన్నీ బూటపు కేసులని రాజకీయ ప్రతీకారమని ఇన్నాళ్ళు నువ్వు చేసిన వాదనంతా అబద్ధమని రుజువైందని కూడా సుఖేష్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు. మీ పార్టీ 1000 కోట్లను సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచింది, 1000 డబ్బాలంటూ మీరు కథనాలపై దర్యాప్తు జరుగుతుంది అనే లేఖలో కూడా సుఖేష్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కవితపై అనేక సార్లు సంచలన ఆరోపణలు చేశాడు. లేఖాస్త్రాలు పరిస్థితి. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ తో పాటు అనేక స్క్రీన్ షాట్స్ కూడా విడుదల చేసి పొలిటికల్ హీట్ పెంచారు అప్పట్లో సుఖేష్ చంద్రశేఖర్. సో తాజాగా మరోసారి ఆయన ఒక లేఖ కూడా విడుదల చేసే పరిస్థితి. ఓవైపు కవిత కేసు ఈడీ చాలా సీరియస్ గా విచారణ జరుపుతుంది. మరోవైపు దీంట్లో ఇప్పటికే అప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి సుఖేష్ చంద్ర లేఖలు. సో మొత్తానికైతే కవిత కేసు దాదాపు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుండొచ్చు. ఢిల్లీ రాజధాని, హైదరాబాద్ రాజధానిలో మాత్రం ఇటు ఒక పెను ప్రకంపనలు అయితే సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం మరి ఇప్పటి వరకైతే బీఆర్ఎస్ బాస్ ఏదైతే కవిత తండ్రి అయితే ఇక్కడ కూడా స్పందించట్లేదు. మరోవైపు ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఢిల్లీలోనే మకాం వేసి కవితకు ఎప్పటికప్పుడు ములాఖాత్ సమయంలో కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నేడు కవిత వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అది కూడా బెంచ్ మీద రానున్నది. దాని తర్వాత దాంట్లో వచ్చే ఇలాంటి స్పందన కవితకు వస్తుంది. ఇలా తనకు అనుకూలంగా వస్తుందా, ప్రతికూలంగా వస్తుందా మరికొంతసేపు వెయిట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.